డిఎంకే తమిళనాడులో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అక్కడ మరి అక్కడున్న ఎంపీగా పోటీ చేస్తున్న రాజా గారి మీద పాత కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని తర్వాత కూడా మళ్ళా సిబిఐ వాళ్ళు ఛాలెంజ్ చేయడం, ఎప్పుడు మళ్ళా ఎలక్షన్ కమిషన్ మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ ఆయనకి నోటీసులు. ఫైర్ బ్రాండ్ లీడర్ లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ మవ్వా మొయిత్రా గారు ఒకవైపు అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం, ఇంకోవైపు ఇవాళ అన్ని పేపర్లలో వార్తలలో చూస్తున్నాం పొద్దుటి నుంచి జాతీయ ఛానళ్లలో మళ్ళా ఈడీ సమన్స్ నోటీసులు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేయాలా, ఒకవైపు మరి మోదీ గారు చేపడుతున్న విచారణలో పాల్గొనాలా. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె కృష్ణానగర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ప్రచారం చేస్తుంటే ఈడీ వాళ్ళు ఢిల్లీకి రావాలని, టైం వేస్ట్ చేయాలని, అభ్యర్థిది డైవర్ట్ చేయాలని, బురద జల్లాలని, మొత్తం పార్టీ అంతా కూడా దాని మీదనే మాట్లాడాలని. ఇవ్వండి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఇదే నెలలో ఇది కూడా ఎమ్మెల్యే మీద 26 లక్షలు సీజ్ చేసి వారికి నోటీసులు. 26 లక్షలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గర 26 లక్షలు ఎందుకు ఉన్నాయని సీజ్ చేసి దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. అక్కడ ఇబ్బంది పెట్టడం. ఇక్కడ కేవలము తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలే కాదు, పైనున్న రాష్ట్రం ఇగో కశ్మీర్, ఫారూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఫారూక్ అబ్దుల్లా గారికి కూడా ఈడీ నోటీసులు. అంటే ఎక్కడికక్కడ కశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ, ఢిల్లీ, కేరళ, అఖిలేష్ యాదవ్ గారి ఉత్తరప్రదేశ్, తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో, ఆర్జేడీ బీహార్లో, వీళ్ళందరూ కూడా ఇన్ని రాష్ట్రాలు మీకు చూపెడుతున్నాయి. ఇది డజన్ రాష్ట్రాలు. ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకటే అజెండా, ఏది లోక్సభ ఎలక్షన్స్ నడుస్తుంటే ఈడీ 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 ఐటీ సిబిఐ. ఇదే నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల పాలన గురించి ఎక్కడా చర్చ లేదు. రిపోర్ట్ కార్డ్ అనేది ఉండాలి. మోదీ గారు ఏం చేసిరు ఈ 10 సంవత్సరాల్లో? 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? రైతుల ఆదాయాన్ని 2 రెట్లు చేస్తానని చెప్పారు. 2022 వరకు దేశంలో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లుంటాయని చెప్పిండ్రు. రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు. రైతులను నేరుగా కేంద్ర మంత్రి కొడుకే అందరి ముందు జీపుతో గుద్ది చంపారు. అట్లాంటి వాళ్లకు మళ్ళా టికెట్ ఇచ్చిర్రు. కానీ వాటి గురించి ఎక్కడా చర్చ లేదు. నరేంద్ర మోదీ గారి పాలన గురించి లేదు. ఏ చర్చ ఎక్కడైనా కూడా ప్రతి రాష్ట్రంలో పొద్దున్న లేచి పోయి ఒక మీడియాలో చర్చ చేయాలి ఏదైనా రాజకీయ పార్టీ అన్నా కూడా తెలంగాణలో ఈడీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ, పంజాబ్ మళ్ళా కేజ్రీవాల్ గారే అక్కడ ప్రభుత్వం ఉన్నారు ఈడీ, ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఈడీ, కేరళ పినరాయి విజయన్ గారి కుమార్తె ఈడీ, బీహార్లో ఆర్జేడీ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న తేజస్వి యాదవ్ పార్టీ ఈడీ, తృణమూల్ కాంగ్రెస్ మవ్వా మొయిత్రా ఈడీ, మహారాష్ట్ర శివసేన ఈడీ. ఎక్కడ చూసినా ఇవాళ ఎన్నికలు నడిపిస్తున్నది ఈసీ కాదు, ఈడీ అని అర్థమవుతున్నది. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్, కానీ ఇక్కడ ఈడీ నడిపిస్తున్నది. ఎలక్షన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నడిపిస్తున్నది. అండ్ దేని ఆధారంగా? ప్రెస్ రిలీజ్ల ఆధారంగా. మీరు గమనించండి, బండి సంజయ్ గారేమో కవిత గారి మీద 10,000 కోట్ల కుంభకోణం అని చెప్పి, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి. కనీసం ఒక్క ఫిగర్, ఒక నంబర్కైనా రండి మీరు. మొన్న ఈడీ వాళ్ళు ఏమని చేసిర్రు? 100 కోట్లు అని చెప్పారు. ఎక్కడున్నాయి చూపెట్టండి. ఇవన్నిటి ప్రతిపక్ష నాయకులు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ కేవలం ఆరోపణలే. వీళ్ళందరూ ఈడీలో చక్కర్లు కొట్టాలంట, ఈడీ కార్యాలయాలకు పోవాలంట, ప్రచారంలో ఉండొద్దంట. కానీ మరి ఒకవేళ దాని ఆధారంగానే ఇవాళ తీసుకోవాలనుకుంటే ఇది ఈడీ ప్రెస్ రిలీజ్. గతంలో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కదా, ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసింది. ఏమని? 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్,
6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ అని ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది. మరి అయిందా? అరెస్ట్ అయిందా? ఇట్లా ఇవాళ ఇంతమంది నాయకులు జైళ్ళల్లో ఉన్నారు కదా, బెయిల్ రాకుండా మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం కదా, మరి ఎందుకో కాలేదు. 6,000 కోట్ల కుంభకోణంలో ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసింది.